కార్తీక పురాణం 14వ అధ్యాయం. ఈరోజు కోడెదూడను ఆంబోతుగా వదలడం వల్ల ఎటువంటి పుణ్యఫలం లభిస్తుందో, కార్తీక పౌర్ణమి రోజు ఎలాంటి పుణ్యం లభిస్తుందో ఇప్పుడు వశిష్ఠ మహర్షి జనక మహారాజుతో ఇలా చెప్తాడు. కార్తీక మాసంలో కార్తీక వ్రతాన్ని ఆచరించలేని వారు ఇలా చేయటం వలన అనేక ఫలితాలు పొందుతారు. అంటే కోడెదూడను అచ్చువేసి ఆంబోతుగా వదలటం వల్ల అది ఇక ఆ ఊళ్ళో స్వేచ్ఛగా సంచరిస్తూ ఉంటుంది. ఎవరు కూడా దానిని అడ్డుకోవడం, బంధించడం వంటివి చేయకూడదు. కార్తీక పౌర్ణమి రోజు ఋషోత్సర్గము చేయటం వలన అనేక పాపాలు నశిస్తాయి. అయితే గయాక్షేత్రంలో పితృదేవతలకి కోటిసార్లు ఇక కార్తీక పౌర్ణమి రోజు వివిధ రకాల ఫలాలను దానం చేయాలి. ఉసిరికాయను దానం చేసిన అనంతమైన పుణ్యఫలాలు చేకూరుతాయి. కార్తీక మాసంలో ఉసిరికాయ వివిధ రకంగా దొరుకుతాయి కనుక ఉసిరికాయలను దానం చేస్తే ఉసిరికాయ దానం చేసే అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకూడదు అని చెబుతున్నాడు. ఇక ఈ మాసంలో శివలింగం దానం చేయవచ్చు. శివలింగంను దానం చేయడం వల్ల అనేక జన్మల పాపాలు వెంటాడుతుంటే వెంటనే నశించిపోతాయి. 7 జన్మల పాపాలు పటాపంచలవుతాయి. శారదములకు భక్తగా వెళ్ళడం, నువ్వులు దానం పెట్టడం వంటివి చేయకూడదు. అలాగే వెళ్ళరాని చోట్లకు వెళ్ళడం, తినరాని తిండి వంటివి చేయకూడదు. ఈ కార్తీక మాసంలో ఆచార వ్యవహారాలు ఖచ్చితంగా పాటించాలి. అలా పాటించని వారి ఇంట, అశుభ్రంగా ఉన్నవారి ఇంట, చెడు ఆహారం తిన్నవారి ఇంట దరిద్రం దాపరిస్తుంది. 7 జన్మల పాపాలు మూట కట్టుకుంటారు. అలాగే కార్తీక వ్రతం, కార్తీక మాసం ఆచరించేవారు అశుభ్రంగా ఉన్న చోట ఆహారం తీసుకోకూడదు. ఏకాదశి రోజు 2 పూటల భోజనం చేయకూడదు. ముఖ్యంగా కంచు పాత్రలో భోజనం చేయకూడదు. ఈ మాసంలో సాధ్యమైనంత వరకు నది స్నానమే చేయాలి. అందుకు కుదరనప్పుడు చెరువుల్లో, కాలువల్లో, బావుల్లో చేయవచ్చు. అలా వీలు కూడా లేనప్పుడు బావి నీటిని గంగా తీర్థంగా భావిస్తూ స్నానం చేయవలసి ఉంటుంది. లేదా మీ ఇంట్లో అయినా బకెట్ నీళ్ళల్లో గంగా, యమున, గోదావరిని తలుచుకుంటూ స్నానం చేస్తే సర్వ పాపాలు నశిస్తాయి. ఆరోగ్యవంతులు చల్లనీటి స్నానం ఖచ్చితంగా చేయాలి. ఒకవేళ మీరు వేడి నీటి స్నానం చేయటం వలన మీకు కళ్ళుతో స్నానం చేసినట్టుగా అలాంటి పాపాలు చుట్టుకుంటాయి. ఉదయం వేళలో, సాయంత్రం వేళలో దైవారాధన మరవకూడదు. పగటి పూట నిద్రపోకూడదు. నిద్రకు దూరంగా ఉంటూ శివకేశవులను ఆరాధించాలి. కార్తీక శుద్ధ చతుర్థి రోజు బ్రాహ్మణులకు భోజనం పెట్టడం వలన పితృదేవతలు సంతృప్తి చెందుతారు. ముఖ్యంగా కార్తీక మాసంలో మీరు వెలిగించే దీపానికి 1,000,000 రెట్ల పుణ్యఫలం లభిస్తుంది. ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజు మీరు కోడెదూడను ఆంబోతుగా వదలటం వల్ల మీతో పాటు మీ పూర్వీకులు కూడా స్వర్గప్రాప్తి కలుగుతుంది. ఏ పూజ చెయ్యలేకపోయినా సరే మీకు శక్తి కొద్దీ ఒక కోడెదూడను ఆంబోతుగా వదలటం వల్ల మీతో పాటు మీ పూర్వీకులకు అలాగే మీకు స్వర్గప్రాప్తి కలుగుతుంది. మీ పూర్వీకులు ఎవరైనా సరే మా వంశం వాళ్ళు కోడెదూడను ఆంబోతుగా వదులుతారా, ఈ కార్తీక పౌర్ణమి రోజు ఎవరైతే వదులుతారో అని చూస్తూ ఉంటారు. తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ ఈ కార్తీక మాసంలో కోడెదూడను ఆంబోతుగా వదలటం వల్ల నశించిపోతాయి. అలాగే ఈ కార్తీక మాసంలో పౌర్ణమి రోజు ఉసిరి దీపం, 365 ఒత్తుల దీపం, అలాగే ఉసిరి దానం, శివలింగం దానం, దీపదానం చేయటం వల్ల మీకు ఉత్తమ గతులు కలుగుతాయని వశిష్ఠుడు జనక మహారాజుతో చెప్పసాగెను. అప్పుడు జనక మహారాజు, ఓహో వశిష్ఠ మహర్షి, కార్తీక వ్రతం ఆచరించకపోయినా ఇలాంటివి చేస్తే వారితో పాటు వారి పూర్వీకులకు కూడా స్వర్గం కలుగుతుందా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తాడు. వెంటనే వశిష్ఠుడు, ఇది నిజమే జనక మహారాజా. ఈ కార్తీక మాసంలో మనం రోజుకొక కొత్త విధంగా కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉంటాము. అలాంటిదే ఈ కోడెదూడను ఆంబోతుగా వదలటం వల్ల మీతో పాటు మీ పూర్వీకులకు కూడా స్వర్గప్రాప్తి కలుగుతుంది. ఈరోజు ఏ చిన్న దానం చేసినా, ఏ చిన్న దీపం వెలిగించినా, ఆరిపోయే దీపాన్ని వెలిగించినా ఉత్తమ గతులు కలుగుతాయని, మీ పూర్వీకులకు కూడా ఉత్తమ గతులు చెందుతారని వశిష్ఠుడు జనక మహారాజుతో చెప్తాడు.